ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికలు పూర్తయ్యాయి. అధికారం మారింది. కానీ పరిస్థితులు చూస్తుంటే అసలు ఇంకా ఎన్నికలు వచ్చే నెలలో జరగబోతున్నాయి అనేలా ఉంది. అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఒకరి మీద ఒకరు కౌంటర్లు ఇచ్చుకుంటూ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఇది సహజమే అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇవి ఊహకి అందని విధంగా, అలాగే తీవ్ర దుమారం రేపే విధంగా ఉన్నాయి. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా శుక్రవారం సంచలన పోస్ట్ చేశారు. పెద్దవాళ్లు ఎప్పుడో చెప్పారు అనే క్యాప్షన్ పెట్టి సుమతి శతకంలో బద్దెన రాసిన కనకపు సింహాసనమున శునకమును గూర్చుండబెట్టిన శుభలగ్నమునన్ దొనరగ బట్టము గట్టిన వెనకటి గుణమేల మాను వినరా సుమతి అనే పద్యాన్ని షేర్ చేశారు. అయితే ఇందులో ఎవరి పేరును ప్రస్తావించలేదు. ఈ ట్వీట్ వైరల్ అవుతుండగా సీఎం రేవంత్ రెడ్డి గురువారం బూత్ లెవెల్ కన్వీనర్ల సదస్సులో చేసిన కామెంట్స్ కు కౌంటర్ గానే ఈ పోస్టు చేసినట్లు నెట్టింట చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కొందరు నెటిజన్లు తమదైన రీతిలో దీనిపైన కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ తెలంగాణ భవన్లో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్ అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చినా అసహనంతోనే ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికీ మేమే అధికారంలో ఉన్నామని వారు చెబుతున్నారని తెలిపారు. మేం అధికారంలో ఉన్నట్లుగా కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షంలో ఉన్నట్లుగా వారు భావిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్సీల గవర్నర్ కోటాలో గవర్నర్ నిర్ణయం కాంగ్రెస్ బీజేపీలను ఉలిక్కిపడేలా చేసిందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఇచ్చిన కాంగ్రెస్ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని అమలయ్యేంత వరకు ప్రజల తరపున పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. అయితే గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా ఇరు పార్టీల నేతలు పరస్పరం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా గుంపు మేస్త్రి అంటూ తనను సంబోధించడంపై సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు. తాను తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రిని అంటూ వ్యాఖ్యానించారు. గోరీ కడతాం, త్వరలోనే ఇంద్రవెల్లి సభకి వస్తా అంటూ సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఎంకి కౌంటర్ ఇచ్చారు. రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ తమిళసై ప్రసంగం పైన కేటీఆర్ అభ్యంతరం తెలిపారు. గవర్నర్ పక్షపాత వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన దాసోజు శ్రవణ్, ఎరుకల సామాజిక వర్గానికి చెందిన సత్యనారాయణను గత ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తే రాజకీయ సంబంధ కారణాల పేరుతో వారి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారని విమర్శించారు. కానీ ఇప్పుడు ఓ రాజకీయ పార్టీ అధ్యక్షులుగా ఉన్న కోదండరాంను ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు. గవర్నర్ సీఎం రేవంత్ రెడ్డికి బాధ్యులు కాదని రాష్ట్ర ప్రజలకు బాధ్యులనే విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఈ నామినేషన్ల అంగీకారం కాంగ్రెస్ బీజేపీ ఒక్కటేనని తెలియజేస్తుందని మండిపడ్డారు. అలాగే ప్రజల తరపున ఎన్నికైన సర్పంచుల పదవీకాలం పొడిగించాలని, ప్రత్యేక ఇన్ఛార్జీలను పెట్టొద్దని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం కేటీఆర్ చేసిన ఈ ట్వీట్, అలాగే ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అలాగే పెద్ద చర్చకి దారితీశాయి. మరి దీని మీద కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.